వాణి విప్లవ్ గారి మళ్ళీ నేను వానికి అత్తను నేను 13వ వార్డుల మాకు ఎన్నో హామీలు ఇచ్చిండు, మాకు ఎన్నో తీరులో చెప్పిండు, చైర్మన్ పదవి అని చెప్పిండు. మొన్న మీటింగ్ వచ్చిండు, మీటింగ్ నాడు నా కొడుకుని టైగర్ అన్నాడు, నీకు దమ్ముంది అన్నాడు, శక్తి ఉంది అన్నాడు, ధైర్యం ఉంది అన్నాడు. నా తర్వాత నువ్వే అన్నాడు, చైర్మన్ చేస్తా అన్నాడు. నా కొడుకుని ఆకాశం అంతా ఎదిగిచ్చిండు, లాస్ట్కి వచ్చే వరకు కొంకులు నరికిండు. ఇవాళ ఇదేనా రాజగోపాల్ రెడ్డి పద్ధతి? క్యాంపులు అని పెట్టిండు. ఎందుకు పెట్టాను క్యాంపులు? ప్రజలను అడుగు, ప్రజలు తీర్పు చెప్తారు నీకు. ఒక్కరిని తీసుకపోయి నువ్వు క్యాంపులో పెట్టి 4 రోజులకు తీసుకొచ్చి దొంగలకి తీసుకొని వస్తున్నావు. ఇది పద్ధతేనా నీకు? నా కొడుకు కోడలకు చైర్మన్ పదవి కావాలి, వాణి విప్లవ్కు చైర్మన్ పదవి హామీ ఇచ్చిండు. 2 సార్లు ఇచ్చిండు, 2 సార్లు ఇచ్చిండు. రాజగోపాల్ రెడ్డి ఇచ్చిండు, చైర్మన్ చేస్తాను, కొడుకుని చేస్తాను ఇచ్చిండు. వాణి విప్లవ్ కాకపోతే అప్పుడు ప్రకటన కాలే, మహిళకు వస్తుందని కాలే, నా కొడుకు వస్తుంది అనుకుంటూ విప్లవం చేస్తా అన్నాడు. ఇప్పుడు మహిళకు వచ్చింది, మహిళకు వచ్చినందుకు నా కొడుకుని గెలిపించు, నా కొడుకుని ఇస్తా అని కూడా చెప్పిండు. మొన్న వచ్చిండు, రామ్నగర్ మొత్తం తిరిగిండు. తప్పకుండా ఈయనకి అందరు చెప్పిండు, జనాలకు అందరిని అడుగు, అందరి ముందర హామీ ఇచ్చిండు. ఇవాళ ఆసుకొచ్చే వర్గాల ఎక్కడో రోజున తీసుకొచ్చి ముందర వ్యక్తి చైర్మన్ అంటుండు. ఇది న్యాయమా? ఇది పద్ధత? ఉన్న ఊరు ఈ ఊర్లో పుట్టింది విప్లవ్, ఈ ఊర్లో పెరిగిండు. ఇది న్యాయమేనా? వేరే అనిపిస్తాందుకు ఇది ఉన్న ఊరు చెప్తారు. 13వ వాడు తిరిగిండు, మొత్తం ఇల్లు తిరిగిండు, గల్లి తిరిగిండు, చెప్పిండు. నా కొడుకుని కొంకులు నరికించు, పులి లెక్క తిరిగేటోని అప్పిజీ లెక్క చేసినావు. నీకేమన్నా పద్ధత? నీకేమన్నా న్యాయమా? నీకేమన్నా ఉందా? బయటికి రా, నాతో మాట్లాడు, నా కొడుకు కాదు, నాతో మాట్లాడు. సమాధానం నాకు చెప్పు. నువ్వు ఎట్లా తిరిగినావు, ఏం చెప్పినావు, ఏమని హామీ ఇచ్చినావు, ఇవాళ ఏమనికి ఇస్తున్నావు నువ్వు? అది ఏ ఊరోడు? అది ఊర్లో పుట్టిందా? వానికి ఊర్లుందా? అది ఎక్కడ లంచం వరకు వానికి ఎట్లా ఇస్తావు నువ్వు? వానికి